10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అవాస్తవ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా అనుకుంటలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి నూతన గృహ ప్రవేశం చేసిన దంపతులకు వస్త్రాలు పెట్టారు. అనంతరం దివ్యాంగుల భవనాన్ని ప్రారంభించారు. గడిచిన 10 సంవత్సరాల్లో గొప్పగా పరిపాలన చేసిన చెప్తున్న కేసీఆర్ పరిపాలనలో ఈ 65,000 కోట్ల అప్పు 8 లక్షల కోట్ల అప్పు ఈ రోజు కడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కడుతున్న వడ్డీ నెలకు 6,500 కోట్ల రూపాయలు. మరి ఇది ఆలస్యం కావడం కారణం రేవంత్ రెడ్డి కారణమవుతుందా, గత ప్రభుత్వం కారణమవుతుందా? మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలది? 10 సంవత్సరాల బాకీ కార్డు. మళ్ళా 8 లక్షల కోట్ల హామీలు అమలు చేసిందా? ఇదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయలే కదా. మీ బాకీ కార్డు మీ హామీలు అమలు మీకు అవకాశం రాదు. ఇంకా మాకు 3 సంవత్సరాలు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు మేమే ఉంటాం మీ అందరి ఆశీర్వాదం వల్ల. అంటే ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్న కాడ కొన్ని సమస్యలు ఆలస్యం అయితే ఉన్నాయి.